నక్సలైట్లతో ఇంటర్వ్యూలు చేశాను నేను ఇంతకుముందు. నక్సలైట్లది పులిచింతలు లాంటి దాన్ని అడ్డుకున్నప్పుడు అది అడ్డుకోబోమని వాళ్ళ చేత చెప్పించగలిగాను. అదే సందర్భంలో రాకెట్ లాంచర్ల వాటిటిది ఫస్ట్ ప్రయోగించిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఇంటర్వ్యూలు చేశాను నేను. నక్సలైట్లకు సంబంధించి నేను అప్పుడే అబ్జర్వ్ చేసిందేంటంటే ఫీల్డ్ లెవెల్‌లో నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పాను. బేస్‌కి దూరంగా వెళ్తున్నారు వీళ్ళు. ఒకప్పుడు ఏంటంటే సంక్షేమ పథకాలు పెద్దగా ఉండని రోజుల్లో మావోయిస్టుల్ని నమ్మేవాడు. క్రమంగా సంక్షేమ పథకాల వైపు వీళ్ళేం కోరుతున్నారో, భూమి ఉచితం ప్రభుత్వం ఇస్తానంటోంది. పెన్షన్‌లు ప్రభుత్వం ఇస్తానంటోంది. బియ్యం ప్రభుత్వం ఇస్తానంటోంది. ఇట్లాంటి దశలో ఎత్తుగడలు మార్చుకోవాలి. కమ్యూనిస్టులు కోరేటటువంటి తిండి, బట్ట, వసతి ప్రభుత్వమే ఇస్తానంటుంటే, కాదు కాదు నువ్వు అట్టా కాదు వాళ్ళని రానియ్యను అంటే ప్రజలకి వీళ్ళు దూరం అవుతారని నేను అనేక సార్లు ప్రస్తావించాను. అదే జరిగింది. ఇప్పుడు మావోయిజం అంతానికి అదే కారణం అన్నటువంటి విషయం నిన్న కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణరావు చెప్పుకొచ్చారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సైద్ధాంతిక రాజకీయాలు ఎత్తుగడలను మార్చుకోవడంలో మావోయిస్టు పార్టీ విఫలమైందని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఏవీబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి చెల్లూరు నారాయణరావు అన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ప్రజల ఆలోచనలకు భిన్నంగా పార్టీ విధానాలు ఉండడం వల్లే దెబ్బతిన్నామన్నారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు మారుమూల ఆదివాసీ పల్లెలకు కూడా చేరుతున్నాయని, దానికి తగినట్టుగా పార్టీ అప్డేట్ కాలేకపోయిందని నేను ఈ మాట 1,00,000 సార్లు చెప్పాను. డీజీపీ ఎదుటి లొంగిపోయిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్దానం ప్రాంతంలో ప్రజా ఉద్యమాలకు ఆకర్షిస్తున్నాయి. 90లో పీపుల్స్ వార్లో చేరా. అప్పటికి ఇప్పటి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చినాయి. కానీ పార్టీ మాత్రం మోస పద్ధతిలోనే ఉండిపోయింది. అందుకే ప్రజలను ఆకర్షించలేకపోయింది. కొత్తగా పార్టీలోకి రిక్రూట్మెంట్ లేకుండా పోయినాయి. మావోయిస్టు ఉద్యమం దెబ్బతినడానికి ఇవన్నీ కారణాలే. కొత్తగా కుర్రోళ్ళు చేరట్లేదని నేను చాలా సార్లు చెప్పాను. అందుకే సాయుధ పోరాటం వదిలేసి ప్రజాస్వామ్యతంగా కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నా అని చెప్పుకొచ్చారు. నాకు వ్యక్తిగతంగా ఎవరిపైన శత్రుత్వం లేదు. పార్టీ నిర్ణయాలు తీర్మానాల కొన్ని ఘటనల్లో పాల్గొన్నా. అవేవి నా వ్యక్తిగతం కాదు. వాటి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నా అని చెప్పుకొచ్చారు. హెడ్మా ఎన్కౌంటర్ ఒక్కటే పార్టీ దెబ్బతినడానికి కారణం కాదు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడమే కారణం. రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన అయితే లేదు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నా అని చెప్పారు. వాస్తవంగా మాజీ ఎమ్మెల్యే అరకు ఎమ్మెల్యే కెడారి సర్వేశ్వరు 2018లో చంపింది ఈయనే. మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో కూడా నారాయణరావే నిందితుడు.